ఏమయ్యా, నిన్ననేగా మా వాటర్ ట్యాంక్ అడిగింది, మళ్ళీ వాళ్ళకి అడుగుతున్నావే? మీ వాటర్ ట్యాంక్ మాత్రం రోజు కడగమని ఓనరం గారు ఆజ్ఞ. ఆవిడ అతి తెలివి నాకు తెలుసు. మామూలుగా నీళ్లు ఆపితే కోర్టులో మా నాన్న ఫిర్యాదు చేస్తాడు. అందుకని కడిగే వంకన రోజు మాకు నీళ్లు లేకుండా చేస్తుంది ఆ రాక్షసి. అదంతా నాకు తెలీదు. ఆవిడ అరవమంటే అరవడం, కరవమంటే కరవడం, తోకోపమంటే కుక్కలా తోకోపడం మాత్రమే నాకు తెలుసు. కుక్కకి 5 జ్ఞానాలే ఇచ్చాడయ్యా దేవుడు, మనిషికి 6వ జ్ఞానం కూడా ఇచ్చాడు. దాన్ని కాస్త ఉపయోగంలో పెట్టు. ఏమ్మా, గోక్కటానికి ఈ తోట దొరికిందా నీకు? నా చెయ్యి, నా ఒళ్ళు, నా దురద. ఎంతసేపు అయినా గోక్కుంటాను. నువ్వెవడవై అడగడానికి? మన్మథా, నేను చేసిన పూజలకి ఇదా ఫలితం? లక్ష్మి, ఈ ఇంట్లో ఇంకా తాకట్టు వాకట్టు అయిపోకుండా మిగిలిన విలువైన ఒకే ఆస్తి ఆ వెండి దీపం సెమ్మెలేగా, వాటిని తీసుకురా. ఇదిగో వస్తున్నా. ఎందుకండి అంత తొందర? ఇంతకాలానికి కరుణించి వీడికి ఒక ఉద్యోగం ఇప్పించారు. మీలో ఎవరు ఇప్పించారో నాకు తెలీదు. అందువల్ల మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఈ కొడుక్కి పూజ చేసి ఇస్తున్నాను. దీనిలో నీ మొహం దాచుకుని వెళ్ళు. నిన్నెవ్వరూ చూడకూడదు, ముఖ్యంగా ఆ పెద్ద మనిషి చూడకూడదు. తీసుకో, వెళ్ళు వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. ఓ, గుడ్ మార్నింగ్ మిస్టర్ శంకర్. కమాన్, టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. డ్యూటీలో జాయిన్ అవడానికి వచ్చారా? అవును సార్. వెరీ గుడ్. మీ బోటి తెలియని వాళ్ళ కోసమే మేము ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాం. బట్ మీ చేత పని చేయించుకునే అదృష్టం మాకు లేదు. అదేమిటి సార్? అదంతేలేండి. మీకు ఉద్యోగం ఇవ్వకూడదని పెద్ద పెద్ద వాళ్ళ నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఐఎమ్ సారీ. గుడ్ మార్నింగ్ శంకర్. మీరా? ఉద్యోగం దొరికిందా? దొరకదు. ఆ ఈశ్వరుడికి 3 కళ్ళు, ఈ కోటీశ్వరరావుకో 3 కోట్ల కళ్ళు. ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఏ మారు మూలకు వెళ్ళినా నీకు ఉద్యోగం దొరకదు. వెళ్ళి ఈ సంగతి మీ నాన్నగారితో చెప్పు. బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. చాలా చురుకైన కుర్రాడు. ఏమిటి విశేషం? ఎలా చెప్పాలో తెలియడం లేదు.
మీరు మా వాడికి ఇచ్చే జీతం చాలడం లేదు. వాడిక్కడ 2 ఏళ్లుగా పనిచేస్తున్నాడు, కానీ వాడిని ఇంకా టెంపరీగానే ఉంచారు. చూడండి, ఇది బడి కాదు, ఆఫీస్. ఇలాంటి విషయాలన్నీ మీ అబ్బాయి అడగాలి, లేదా మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోవాలి. ఆ మేనేజ్మెంట్లోనే లోపం ఉంది సార్.